శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మదాయితో అందరూ చక్కగా నవరాత్రులు చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. అప్పుడే నవరాత్రులు చివరి ఘట్టంలోకి వచ్చేసాయి. ఆఖరి రోజు ప్రారంభం అవుతున్నాయి అనుకుంటూనే చివరిలోకి వచ్చేసాము. తెల్లవారుజామునే పూజ అయిపోయిందండి. అట్టిపళ్ళు నైవేద్యం పెట్టేసుకుని కుంకుమార్చన అలాగే పువ్వులతో అమ్మవారికి పూజ శ్రీ సూక్త విధానం ప్రకారము షోడశోపచార పూజ చేసేసుకున్నానండి. ప్రతిరోజు కూడా ఏ అమ్మవారి అష్టోత్తరం అయితే ఆ అమ్మవారి అష్టోత్తరము, అంటే రాజరాజేశ్వరి అమ్మవారిది అయితే అమ్మది, లేదా లలితమ్మ అష్టోత్తరం అయితే అలా ఆ పూజలో శ్రీ సూక్తంతో పాటు చదువుకుంటున్నానండి. ఇవాళ ఆఖరి రోజు 11వ రోజు మన ఇంద్రకీలాద్రి అమ్మవారు శ్రీ రాగాల రాజరాజేశ్వరి అమ్మవారి కింద మనందరికీ దర్శనమిస్తారండి. అందుకనే అమ్మవారిని ఇవాళ మేము శ్రీ రాజరాజేశ్వరి తల్లిని చక్కగా అలంకరించుకున్నాము. ఈరోజు మా అమ్మవారు ఒక పట్టపు యువరాణి అండి. శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. శ్రీ మహారాజ్ఞి అంటే ఈ ప్రపంచానికి చూసుకుని పాలించే ఒక పెద్ద శక్తివంతమైన రాణి, ఒక యువరాణి, పెద్ద పట్టపు రాణి అన్నమాట. అమ్మవారు ఎంత అందంగా వచ్చారో. చక్కగా చెరుగ్గడ్డ పట్టేసుకున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారు కూడా పాసము, అంకుశము, చెరుగ్గడ్డ 5 పువ్వు మొగ్గలుతోనే వస్తారండి. ఇద్దరి అస్త్రాలు లలితమ్మవారిలాగే ఉంటారు. అలాగే మీరు మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఈ సంవత్సరం మనము నవదుర్గల మొహాలు పెట్టుకున్నామండి. ఆఖరి రోజు రాజరాజేశ్వరి అమ్మవారికి నేను నీలపు రంగు చీర కట్టుకున్నాను. ఆ చీరకు మ్యాచ్ అయ్యేటట్టు అమ్మవారు నీలమేఘ శ్యామలాదేవిలా ఉన్నారు. చక్కగా నీలపు రంగులో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే, అమ్మవారికి చీర కట్టుకున్న తర్వాత నేను ఒక రెడ్ కలర్ స్టోన్ వర్క్లా వస్తుంది కదండి, ఆ చుని ఇటు సైడ్, అంటే అమ్మవారు ఒక యువరాణిలాగా వడ్డానంలోకి ఇలా పెట్టాను చూడండి, సైడ్కి మీకు తెలుస్తుంది. అమ్మవారు ఒక యువరాణిలాగా పట్టు వస్త్రాలు అలాగే ఈ బంగారపు చున్నీ వేసుకుని, అంటే నాకైతే అలాగే అనిపిస్తున్నారండి. ఒక సైడ్ పెద్దగా జడ ఇలా కురులు వదులుకున్నారు, ఇంకో సైడ్ ఏమొచ్చి అమ్మవారికి అలాగా ఇలా చున్నీలా వచ్చింది, మధ్యలో పట్టు చీర. అలాగే అమ్మవారి వాళ్ళ త్రిశూలధారిని, మంగళ స్వరూపిణి, పెద్ద ముత్తైదు వండి చక్కగా అమ్మవారు నవ్వేసుకుంటుంది. బంగారు తల్లి. ఆఖరి రోజు కదా, విజయాన్ని పొందారు అమ్మవారు. ఈరోజు మహిషాసురుణ్ణి వధించి అమ్మవారు విజయాన్ని జరుపుకునే రోజండి. ఇప్పుడు నేను మీకు లైట్ వేసి కూడా చూపిస్తాను చూడండి. లైట్లో నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీ. అలాగే నా దగ్గర పింక్ చున్నీ లేదండి, రెడ్ కలర్ చున్నీ ఉంది, దగ్గరలోనే ఉందని కలర్ అలా పెట్టేసుకున్నాను. ఓవరాల్గా మా అమ్మవారు ఇవాళ ఒక పెద్ద పట్టపు రాణి. అమ్మవారు ఒక దేవకన్యలా మురిసిపోతున్నారనమాట. ఎందుకు అంటే ఆమె బిడ్డలైన అందరి ప్రజల్ని వేధించి హింసించిన ఆ మహిషాసురుడిని వధించారండి. ఆ మహిషాసురుడి తాలూకా అహంకారాన్ని ఈరోజే సంహరించారు. దానికి విజయంగా అమ్మవారు విజయదశమి అని మనం అందరం పండగ చేసుకుంటున్నాము. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ కాళీ స్వరూపం ఉంటుంది. అమ్మవారు ఒక జ్ఞాన జ్యోతి అండి. మనలో అంధకారమే అహంకారము. మనుషులకి అది తెలియట్లేదు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అలంకరణలు చేసినా అదంతా కూడా అమ్మవారు మనకు ఇచ్చిన శక్తితోనే తిరిగి మళ్ళీ అమ్మవారికి మనం చేస్తున్నామండి. అందుకనే మనం ఎన్ని పూజలు చేశాము, ఇన్ని అలంకరణలు చేశాము అని ఎప్పుడు చెప్పుకోకూడదండి. ఏం చేసినా అమ్మ ఇచ్చిన శక్తి వల్లే అది సాధ్యమండి. అసలు అమ్మవారు మనకి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారండి. మనకు కావాల్సిన వసతులు ఇచ్చారు. అమ్మ మనకి ఎంతో చేసింది. వాటి కృతజ్ఞతగా ఈ అతి శక్తివంతమైన నవరాత్రుల్లో మనకి తోచిన పూజలు, అలంకరణలు చేసుకుని అమ్మని సంతృప్తి పెడుతున్నాం. కానీ ఇందులో మనుష్యులు అమ్మవారికి చేసేసింది ఏమీ లేదండి. ఈ 10 రోజులు కూడా అమ్మకి కృతజ్ఞత రోజులు అని నేనైతే భావిస్తాను. అంతేగాని ఇన్ని అలంకరణలు చేసేస్తున్నాను, ఇన్ని పూజలు చేసేస్తున్నాను, నేను చాలా గొప్పదాన్ని అనుకునే వాళ్ళకి ఆ ఫలితం ఎప్పుడు తగ్గదండి. ఆ ఫలితం ఎప్పుడు దక్కదు.
అందుకనే మనం చిన్న జీవులము, ఆ జగన్మాతకి మనమే అలంకరణలు చేస్తాము, మనమే నైవేద్యాలు చేస్తాము. అమ్మ ముందు మనం ఎప్పుడు కూడా అనువంతే చీవంతే. అమ్మ నువ్వు తల్లివి, నేను బిడ్డని, నేను నా శక్తి కొరకు ఈ పని చేస్తున్నాను, నువ్వు తప్పకుండా నేను చేసే పనులని, నేను చేసే అలంకరణలు కానీ నైవేద్యాలు కానీ మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నాను, మీరు స్వీకరించండి. ఏదైనా చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి తల్లి అని అనుకోవాలండి. అంతే నవరాత్రులు తాలూకా ముఖ్య ఉద్దేశము. అన్నింటికన్నా అమ్మవారికి ఇష్టమైన విషయం ఏంటి అంటే పక్క వాళ్ళకి సహాయం పడాలండి. అలాగే మనం ఏ పని చేసినా అహంకారము, గర్వము ఇవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. అమ్మని చూసుకుని, అమ్మకి ఎన్ని వచ్చండి కానీ అమ్మ ఎలా ఉంటారు, చాలా ఒక ఉన్నతమైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఉదాహరణకి ఆవిడ్ని చూసుకుని మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఇన్ని పనులు చేస్తూ ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ కూడా మనం చేసే చిన్న చిన్న పూజలు, అలంకరణలు అమ్మవారు స్వీకరిస్తున్నారన్నమాట. అందుకనే ఈరోజు ఆ జగన్మాత ఇంద్రకీలాద్రి దుర్గమ్మకి శతకోటి వందనాలు. మా ఇంటికి వచ్చి మా పూజల్ని తీసుకున్నందుకు మీ అందరికీ మా అలంకరణలు నచ్చాయని కోరుకుంటూ త్వరలో మళ్ళీ మనం లలితా సహస్రనామ శ్లోకాల తాలూకు అర్థాలతో కొనసాగుదామండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.